భూమికి ఆధారం సూర్యుడు. మనం నివసించే భూమి సూర్య కుటుంబంలో ఒక గ్రహం. భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహం చంద్రుడు. సూర్యుడు, భూమి, చంద్రుడు ఈ మూడు చేసే ఖగోళ అద్భుతాలు ఎన్నో చూశాం. కానీ ఈ జూలై 27, 28, 2018న ఓ మహా ఖగోళ అద్భుతం చూడబోతున్నాం. మరో 82 ఏళ్ల వరకు మానవుడు చూడలేని అద్భుతం ఆవిష్కృతమవుతోంది. సూపర్ బ్లూ బ్లడ్ మూన్. మనం నివసించే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు. ఇది మనకు తెలిసిన విషయమే. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ పడమటి నుంచి తూర్పుకు దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతుంది. ఈ క్రమంలో సూర్యునికి భూమి దూరంగా ఉంటే అపహేలి అని, దగ్గరగా ఉంటే పరిహేలి అని అంటారు. ఈ కక్ష పొడవు 965 కిలోమీటర్లు. ఈ సమయంలో భూమి వేగం సెకనుకు 29.8 కిలోమీటర్లు. ఇక్కడ భూమి అక్షం వంగి తిరుగుతుంది. ఈ వంపు కక్ష్యాతలానికి 66.5 డిగ్రీలు, కక్ష్యాతలానికి గీచిన లంబానికి 23.5 డిగ్రీల కోణంలో ఉంటుంది. అంటే ప్రస్తుతం మనం ఉన్న జూలై నెలలో సూర్యునికి భూమి దూరంగా ఉంటుంది. మరి భూమి చుట్టూ తిరిగే చంద్రుడు కూడా దీర్ఘవృత్తాకార కక్షలోనే భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఇలా కక్షలలో ప్రయాణంలో భాగంగా సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకదానికొకటి అడ్డం వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయి. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నప్పుడు కూడా చంద్రుడు భూమికి దగ్గరగా ఉంటే పెరీజీ అని, కక్షలో దూరంలో ఉంటే అపోజీ అని అంటారు. జూలై 27న సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే కక్ష్య మార్గంలోకి వస్తున్నారు. భూమికి సూర్యుడు దూరంగా అంటే అపహేళిలోను, చంద్రుడు దగ్గరగా అంటే పెరీజీలోనూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తున్నట్టుగా సూర్యుడికి భూమి అడ్డం వచ్చినప్పుడు కూడా పరిమాణం రీత్యా భూమి సూర్యుడిని పూర్తిగా మూసివేయకపోవటం వలన సూర్యకిరణాలు భూమి చుట్టూ ప్రసరిస్తూ భూ వాతావరణంలోకి చేరుకున్నప్పుడు కిరణాలు వక్రీకరించబడి బ్లూ, గ్రీన్, రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. అలా ప్రసరింపబడే సూర్యకిరణాలు చంద్రుడిపై ప్రభావం చూపిస్తాయి. ముందు బ్లూ కలర్లో, గ్రీన్ కలర్లో, చివరిగా భూఛాయలోకి చేరుకున్నప్పుడు ఎరుపు వర్ణంలో కనిపిస్తాడు చందమామ. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా చంద్రుడు తన కక్ష్య మార్గంలో భాగంగా భూమికి అతి దగ్గరగా ఉంటాడు. అందుకనే సూపర్ మూన్ కనిపిస్తాడు. రోజు కంటే 14% పరిమాణంలో పెద్దగా కనిపిస్తాడు. 30% కాంతివంతంగా కనిపిస్తాడు చందమామ. అదే సూపర్ మూన్. భూమి వెలుపల ఏర్పడే పెనుంబ్రా అనే భూఛాయలో చేరుకున్నప్పుడు ఈ సూపర్ మూన్ బ్లూ కలర్లో కనిపిస్తాడు. అంబ్రాలోకి ప్రవేశించగానే ఎరుపు వర్ణంలో లేదా ఆరెంజ్ కలర్లో అద్భుతంగా కనిపిస్తాడు చందమామ. ఈ జూలై 27, 28, 2018న ఈ 21వ శతాబ్దంలోనే ఎక్కువసేపు కనిపించే సంపూర్ణ చంద్రగ్రహణం ఇదే. అయితే గతంలో జనవరి 31న కనిపించిన సూపర్ బ్లూ బ్లడ్ మూన్ 40 నిమిషాల పాటు మాత్రమే కనువిందు చేస్తే ఈ జూలై 27, 28న 1:43 సేపు సూపర్ బ్లూ బ్లడ్ మూన్ కనువిందు చేయనుంది. ఏషియా, యూరప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, న్యూజిలాండ్ లాంటి ఈస్టర్న్ హెమిస్ఫియర్ దేశాల్లో ప్రజలు మాత్రమే పూర్తి సంపూర్ణ చంద్రగ్రహణాన్ని వీక్షించే అవకాశం ఉంటుంది. 1866 తర్వాత మళ్లీ ఇప్పుడే జూలై 27, 28 తేదీలలో సూపర్ బ్లూ బ్లడ్ మూన్ ను చూస్తున్నాం. 2019 జనవరి 19న కూడా మరో అవకాశం లభించనుంది. కానీ నిడివి చాలా తక్కువ. అయితే సూపర్ బ్లూ బ్లడ్ మూన్ కనిపిస్తున్న ఇదే సమయంలో 15 సంవత్సరాల తర్వాత అంగారకుడు భూమికి దగ్గరగా చేరుకుంటున్నాడు. సో అంగారకుడు కూడా చాలా పెద్దగా కనిపిస్తాడు. మరి జూలై 27, 28న ఇన్ని అద్భుతాలు ఖగోళ ప్రియులను ఆశ్చర్యంలో ముంచెత్తనున్నాయి. ఈ ల్యూనార్ ఎక్లిప్స్ 27వ తేదీ రాత్రి 11:44 ప్రారంభమై 28వ తేదీ ఉదయం 4:48 వరకు ఉంటుంది. బ్లడ్ మూన్ 1:55 పాటు కనిపించబోతున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.